మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, రీసెంట్గా జరిగిన అత్తుల్ కేసులో, ఆ డైవర్స్ కేసులో మొత్తం అమ్మాయిలకే ఫేవర్గా ఉన్నట్టు. ఒకటే రాధాకృష్ణ, ఏమంటున్నానంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చట్టాలన్నీ కూడా మహిళలకు అనుకూలంగానే ఉన్నాయి. ఇప్పుడు ఒక మగ పురుషుడు గనక పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, ఒక మగవాడు, అతని పైన ఎన్ని చట్టాల ప్రభావం ఉంటుందో తెలుసా మీకు? ఒకసారి లిస్ట్ రాసుకోండి. అందరూ మన ప్రేక్షకులందరూ లిస్ట్ రాసుకోవాలి, మన మిత్రులందరూ నిజంగా రాసుకోవాలి. మొట్టమొదటి లిస్టు బిఎన్ఎస్, అంటే బిఎన్ఎస్ 498 అంటే బిఎన్ఎస్ 85, ఇప్పుడు ఐపీసీ 498A ఒకటి, ఆ సెక్షన్ గుర్తుపెట్టుకోండి. అది బిఎన్ఎస్, అది ఐపీఎస్, అదే ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీ. సో రెండోది వచ్చేసరికి ఏంటి, డొమెస్టిక్ వైలెన్స్, అంటే గృహహింస నిరోధక చట్టం, రెండో చట్టం. ఓకేనా? రెండో చట్టాలు. మూడోది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ సెక్షన్ 3 and 4, వరకట్న నిషేధ చట్టం. ఎన్నైనా అక్కడికి 3 అయినాయి. నాలుగోది వచ్చేసరికి మెయింటెనెన్స్ అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 24 కింద మెయింటెనెన్స్ వస్తుంది. సిఆర్పిసి ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ వచ్చింది, దాని ప్రకారమైన పర్మనెంట్ మెయింటెనెన్స్. అక్కడ ఎన్నైనా 5 చట్టాలు. ఓకేనా? ఇక కుదిరితే డైవర్స్, 6వ చట్టం. సో ఇవి ఈ ఆరు చట్టాలు, సుమారు 6-7 చట్టాలు. ఒక వ్యక్తి మ్యారేజ్ చేసుకున్నాడు అంటే, నేనైనా మీరైనా చేసుకున్నాము అంటే 7 చట్టాలకు లోబడి మాత్రమే మనం పెళ్లి చేసుకోవాలి, ఎవరన్నా కానీ. సో అంటే నేనేమంటే అందరు మహిళలు ఒకలాగా ఉండరు, అందరి గురించి మనం మాట్లాడద్దు, మనకి రైట్ కూడా లేదు. ఈ అతుల్ సంబంధించిన భార్య లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళ గురించి మన సబ్జెక్ట్. అతన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు అంటే, అతననే కాదు, ఈ రోజు మేము చూస్తుంటాం చాలా కేసులు మా దగ్గరికి వస్తుంటాయి, మగవాళ్ళ కేసులు. అనేక మంది మా దగ్గరికి వస్తుంటారు, ఏంటి సార్ మగవాళ్ళకి రక్షణ లేదా, ఏంటి మా పరిస్థితి ఏంటి, ఏంటి పెళ్లి చేసుకుంటే ఇంతేనా, తాలుబడి కడితే మా జీవితం నరకమేనా అనే వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అడాల్టరీ అనేది నేరం కాదు భారతదేశంలో, మీకు తెలుసా? ఇది షార్ట్ అయ్యండి, ఇది అందరూ తెలిసిన విషయం కాదు, మళ్ళీ చెప్తున్నాను. ఒక మగవాడు కానీ, ఒక స్త్రీ కానీ, పురుషుడు కానీ వేరే వ్యక్తితో కనుక అడాల్టరీ కనుక చేసినట్లయితే అది నేరం కాదు. సో దానివల్ల ఏమవుతుంది, కాపురాలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నాయి. ఎందుకంటే మా దగ్గరికి వస్తుంటారు చాలా మంది, సార్ ఇట్లా మా భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టి, మనం ఏం చేయలేము. అడాల్టరీ అనేది లేదు ఈరోజు, అక్రమ సంబంధాలు ఎక్కువైపోయినాయి. అలాగే ఈ కమ్యూనికేషన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు పూర్వం రోజుల్లో ఒక వ్యక్తితో మాట్లాడాలంటే ఆ ఊరు వెళ్ళి పలకరించాల్సి వచ్చేది, ఎవరైనా తెస్తే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి అంత చేసి అక్కడ పలకరించాల్సిన స్థితిలో ఉండేది ఆ రోజుల్లో. ఈ రోజు ఏముంది, రిప్ అని పెట్టేస్తున్నాం, చూస్తున్నాం, అయిపోతుంది. పెళ్లి కూడా అంతే ఉన్నాయి, అన్ని కూడా ఆన్లైన్ అయిపోయినాయి. ఇప్పుడు 26వ తారీఖు అంటే మాకు పెళ్లిళ్ళు ఉన్నాయి, నాకు అన్ని కూడా ఆన్లైనే పంపించేస్తున్నారు, వెడ్డింగ్ కార్డు ఆన్లైన్ పంపించేసి పెళ్లికి రండి, అంతే అయిపోయింది. వాట్సాప్. ఇది వరకు మా సిస్టర్ పెళ్ళో లేకపోతే మాదే జరిగినప్పుడు ప్రతి ఇంటికి సైకిల్ వేసుకుని వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఆ పసుపు పెట్టి దానికి ఇచ్చేవాళ్ళం. ఇస్తే అది గొప్పగా ఉండేది, ఒక సమస్య, అసలు కార్డులు పంచడమే పెద్ద సమస్య అయిపోయేది. అలాంటిది ఈరోజు జస్ట్ ఒక గంటలో 100 మందికి వెళ్ళిపోతుంది, అంతే. ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ పెరగటం వల్ల, అలాగే ఈ మధ్య యాప్లు కూడా, డేటింగ్ యాప్స్ చాలా ఎక్కువైపోయినాయండి. రకరకాల మాకే వస్తుంటాయి నోటిఫికేషన్లు, చూసినప్పుడు టక్కన వస్తుంది, డేట్ చేయిపోయారా అన్నట్టు. ఎవరెవరో మా నెంబర్లు ఏడ దొరుకుతాయి, వాళ్ళు మాకు ఫోన్లు చేస్తుంటారు, సార్ డేట్ మేము డబ్బులు కట్టండి అంటారు. మేమేం చేసుకున్నా కట్టుకొని. అలాంటివి ఎక్కువైపోయినాయి. అంటే ప్రజల్లో ఈ విధంగా అవేర్నెస్ వచ్చేసింది. తర్వాత డబ్బు గురించి అందరికీ ఎక్కువ యావ పెరిగిపోయింది, డబ్బు అనేది ముఖ్యం అయిపోయింది. సో డబ్బు గురించి ఎంపర్లాడటం, ఉద్యోగ అవకాశాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉండి కూడా విలేజ్ ప్రాంతంలో కూడా కూర్చొని మీరు జాబ్ చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్. అవును సార్, అంతే కదా. ఎక్కడ పొలం కాడ కూర్చొని చేసుకోవచ్చు. అలాంటి నెట్ ఉంటే చాలు కదా బ్రదర్, నెట్ ఉంటే బాగా చాలు. సో అలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థ బాగా పెరిగిపోయినాయి. ఫేస్బుక్లు, ఇన్స్టాలు, ఇంకేదో ఇటు పేరు ఏదో రకరకాలు ఉంటాయి, అది పేర్లు చాలా ఉన్నాయి. మాకు తెలిసిన ఫేస్బుక్ 2-3 తెలుసు, కానీ ఫేస్బుక్, స్నాప్చాట్ అంట, మరి ఆ చాట్లు గిట్లు మనకు ఏదో 1-2 తెలుసు, ఇన్స్టా ఒకటి, అదే ఫేస్బుక్ కూడా తెలిసిన. సరే అవన్నీ ఇంకేం ఉండండి, మాకు తెలియదు, మీలాంటి యూత్కి ఇంకా తెలుసు అనుకోండి. ఈ విస్తృత అవకాశాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఈ కుటుంబ వ్యవహారంలో హెచ్చుతగ్గులు వస్తూ ఉన్నాయి. ప్లస్ ఆశ కూడా మనిషికి అద్దు లేదు. ఈరోజు ఉంటే ఇంకొక ఆశ, ఇంకా డబ్బు సంపాదించుకో, ఇంకో 4 ఇల్లు కట్టుకోవాలి, ఇట్లా మనుషులకి ఎక్కువైపోయిందండి ఈ సంబంధ బాంధవ్యాలు లేకపోవటం. అంటే నేను ఎందుకు చెప్తాను, ఈ యొక్క రీజన్స్ చెప్తున్నా నేను. అవును సార్, ప్రాక్టికల్ రీజన్స్ చూస్తాను కాబట్టి చెప్తున్నా. ఇక చట్టం విషయానికి వచ్చేద్దాం. చట్టం విషయంలో ఏమవుతుందంటే, ఇప్పుడు చట్ట విషయంలో మహిళలకి ఎలాంటి రైట్స్, పూర్తి రైట్స్ మగవాళ్ళకి లేదు, పూర్తి రైట్స్ మహిళలకే ఉన్నాయి. ఒక మగవాడి పైన భార్య కొడితే మగవాడిని కేసు పెడతానికి రైట్ లేదు, ఒకటి. అలాగే మగవాడికి ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి ఎవరో రైట్, అసలు ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్ళి చెప్పుకోగలుగుతాడు.
అంతే కదా సార్. లోన మదన పట్టడం తప్ప ఏం లేదు. ఉమ్, అలాగే సూసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు ఇతను ఏంటంటే ఇతను టెక్కీ కాబట్టి, ఉమ్, సో ఈయన ఐటీ ఎంప్లాయీ కాబట్టి ఇతను తెలివిగా అన్ని 24 పేజీలో ఒకటి సూసైడ్ లెటరు, ఉమ్, గంటన్నర లైవ్ ఉమ్, ఇవన్నీ పెట్టి ఆయన సాధక బాధలు చెప్పి చనిపోయాడు. ఏమి తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి? దీని మీద నాలెడ్జ్ లేనివాడు ఏం చేస్తాడు? ఈ కర్మ ఎందుకు రా బాబు అని చనిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మనకి తెలియని వాళ్ళు తెలియని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అవును. అదే అంటున్నాను. అందుకని ఏంటంటే సమూలంగా నేను అదే ఫస్ట్ కంచి కూడా డిమాండ్ చేస్తాను. మీరు కానీ నెట్లో కొట్టి చూడండి. నేను పురుషుల హక్కుల కమిషన్ ఒకటి ఏర్పాటు చేయాలని దాదాపు 16 సంవత్సరాలు నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఓ. ఎందుకు అంటే ఆర్టికల్ 14 గుర్తుపెట్టుకోండి. భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే అని ఉంటుంది. అవును సార్. ఉమ్, ఉమ్, అలాంటప్పుడు ఇక్కడ బాధ అనేది ఎవరికైనా బాధేగా. బాధే ఒక కదా. వ్యక్తిని మనం తిట్టాము, అది ఆడైనా మగైనా బాధేగా. ఒక వ్యక్తిని దెబ్బ కొట్టాము, ఆ మహిళకైనా పురుషుడికైనా అదే నొప్పి ఉంటుందిగా. అదే నొప్పి. నొప్పి అయితే తేడా ఉండదుగా. అదే. తేడా ఏముంది? ఉమ్, కాబట్టి అంటే ఎత్ర నారయంతే తత్ర దేవత, మనం పూజించాలి. స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ మనం వెళ్ళి గౌరవించడం తప్పు కాదు. తప్పు కదా సార్. ఉమ్, కానీ ఇప్పుడున్న పరిస్థితులు మారిపోయినాయి, ఉమ్, రివర్స్ అయిపోయింది. అదే. మగవాడికి రక్షణ కరువు అయిపోయింది. ఈ రోజు ఉమ్, ఏ మగ వ్యక్తి కూడా పెళ్లి చేసుకుంటుంది ఎన్నో సాధక బాధలు పడతా ఉన్నారు. ఇప్పుడు మేము చూస్తాను డైవర్స్ కేసులు, 498లు. ఇప్పుడు దీంట్లో కూడా జరిగింది అదే. నేను చెప్పేది లా గురించి చెప్పట్లేదు. సబ్జెక్ట్లో అసలు ఎందుకు వస్తున్నాయి అనే దాని మీద మనం ఆలోచించి మాట్లాడాలి. ఓకే. ఇప్పుడు లా అనేది ఈ రోజు నెట్లో కొడితే 190 వస్తున్నాయి జడ్జిమెంట్స్. ఈ రోజు అవును. పెద్ద ఇబ్బందే కదా. మేము అవును. ఒక జడ్జిమెంట్ చదవాలంటే లైబ్రరీకి వెళ్ళి చదువుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఉమ్. నెట్లో కొడితే అన్ని ఎట్లా వచ్చేస్తాయి. కొడితే అన్నీ వచ్చేస్తున్నాయి. ఒక డ్రైవర్ సెక్షన్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది. మొన్న ఒక డ్రైవర్ వచ్చాడు, ఒక లారీ డ్రైవర్, ఏం చదువుకోవాలా, ఆ, కేసు పని మీద నాకు వచ్చాడు, ఫ్యామిలీ మ్యాటర్ మీద. అతను నాకు చెప్తున్నాడు, ఉమ్, ఉమ్, సార్ ఇట్లా చేయొచ్చు కదా అని చెప్పి. నేను అన్న, లాయర్ నువ్వా, బాబు నువ్వా అని నేను అన్నా. ఎందుకంటే నెట్ నాలెడ్జ్ వచ్చేసింది. అంతే అదంతా జీరో నాలెడ్జ్, అదంతా ఫేక్ అంటే నాలెడ్జ్. ఒక బేసిక్ మాటకి తెలుసు అందులో. అంటే తెలుసుకుంటమే తప్ప ప్రాక్టికల్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అవును సార్. ఇప్పుడు నేను అదేంటే ఇప్పుడు 498 ఏముంది, మా దగ్గరకు వస్తుంటారు 498 బాధితులారా, అది గమనించండి. మీరు కూడా మీ దగ్గర పక్కా ఆధారాలు ఉంటే ఉమ్, మీరు ఖచ్చితంగా కేసు కొట్లాడండి తప్ప మీరు ఎలాంటి సూసైడ్ చేసుకుంటారో, డిప్రెషన్ కానీ అలాంటి గురి కావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్టం మీకు అనుకూలంగానే ఉంటుంది, కాకపోతే లేట్ అవుతుంది. లేట్ అవుతుంది. సమస్య ఏంటంటే ఒక 2 సంవత్సరాలు కోర్టు చూడు తిరగాల్సి వస్తుంది, అక్కడే మీకు బాధ కలిగిస్తారు. అంతే తప్ప మీరు డిప్రెషన్కి గురైపోయి ఏంటనేది చెయ్యొద్దు. సో మీ వెనక చాలా మంది లాయర్లు ఉన్నారు, చాలా మంది సీనియర్లు ఉన్నారు, మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకటి. రెండోది నేనేమంటున్నానంటే ఈ 498 ఇవన్నీ జరగాలి అనుకున్నప్పుడు మ్యూచువల్గా వెళ్ళండి, అమికబుల్గా మీరు వెళ్ళి మీరు ఆ ఏది ఉంటే కేసు ఉంటే క్లియర్ చేసుకోండి. ఓకే. తర్వాత నేను ప్రభుత్వాన్ని కూడా ఫస్ట్ కాంచి డిమాండ్ చేస్తున్నా, మీ అందరి తరపున డిమాండ్ చేసేదంటే పురుషుల హక్కుల కమిషన్ కూడా ఏర్పాటు చేయడం బెటరు. ఎందుకంటే రాను పురుషుల సంఖ్య కూడా తగ్గిపోతాయి, ఉండే కొంది అవును సార్. తగ్గిపోతుంది కూడా ఇప్పుడు. అంతే కదా సార్. అలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల దేశానికి నష్టము, దేశం అభివృద్ధికి చాలా నష్టం అవుతుంది. కాబట్టి అది కూడా ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేస్తే సరే. ఆమె శిక్ష ఉందా లేదా సెకండరీ థింగ్. ఇతను బాధ ఇలా కమిషన్ ముందు చెప్పుకుంటే పిలిపించన్న మాట్లాడతారు కదా. అదే. మాట్లాడడానికి ఒక హక్కు ఉండదు కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గరికి నా భార్య నన్ను కొట్టిందని మీరు కంప్లైంట్ ఇస్తే పోవాయా ఏమని చెప్తున్నావు అంటారు. అంతే. అలా ఒక వెసులుబాటు ఇచ్చారనుకోండి, భర్త కంప్లైంట్ కూడా తీసుకొని పిలిపించన్నామని పిలిపించి మాట్లాడిని అన్నారనుకోండి, ఉమ్, అప్పుడు పిలిపిస్తారు. నేను అందరూ అనట్లేదు, ఎక్కువ ఏదైతే జెన్యూన్ కేసులు ఉన్నాయో ఆ కేసుల గురించి నేను మాట్లాడతాను. అదే సార్. అది రాధాకృష్ణ నాకు తెలిసింది అయితే అది లా ప్రకారం నేను చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.